నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఈరోజు మరొక గుడిని రాత్రికి రాత్రి నేలమట్టం చేశారు. నికృష్టులు, నీచులు. వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. తిరుచానూరు కలెక్టర్ ఆఫీసు పక్కన దామినేటి దగ్గర ఉన్నటువంటి నాగాలమ్మ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా ఏ విధంగా చూడండి, ఆనవాళ్ళు లేకుండా జేసీబీలతో మొత్తం గోడలు గీడలు అన్నీ లేపేసి ఎంత నీచంగా దీన్ని తీసేశారు. అక్కడ మనకు ఆ డంప్ అంతా తీసుకెళ్ళి ఇక్కడ వేశారు చూడండి, ఆడ కనపడుతుంది. అదే గుడికి సంబంధించిన మొత్తం గోడల గిడలు అన్నీ సంబంధించిన గుడి అన్నీ అక్కడే వేశారు. 4 రోజుల క్రితం తిరుచానూరు దగ్గరే వారాహి అమ్మవారి గుడిని ధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ గుడిని నాగాలమ్మ గుడిని ధ్వంసం చేశారు. వీళ్ళు మనుషులేనా అని అడుగుతున్నా. భారతదేశంలో సనాతన ధర్మానికి మూల బిందువులైనటువంటి నాగాలమ్మ గుడిని, వారాహమ్మ గుడుల్ని, ఈ విధంగా గుడుల్ని సమూలంగా నాశనం చేస్తున్నటువంటి వీరు తీవ్రవాదుల కన్నా నీచమైన వాళ్ళు. వీరి మీద మొన్న జరిగినటువంటి వారాహి గుడికి ధ్వంసానికి కారణమైన యదవల్ని అరెస్ట్ చేసి లోపలేసింటే ఈరోజు ఈ దాష్టికం జరిగేది కాదు కదా. దానికి ఉపయోగించినటువంటి జేసీబీలు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసి దానికి కారణమైనటువంటి వారిని అరెస్ట్ చేయకుండా గాలికి వదిలేసి ఈరోజు మరి ఒక గుడి ధ్వంసం అవడానికి కారణమయ్యారు మన తిరుచానూరు పోలీసులు. ఇది చాలా అన్యాయం, తీవ్రమైనటువంటి నేరం. ఇది కూటమి ప్రభుత్వం మీరు కూల్చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని కూల్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వల్ల బాగుపడుతుంది అనుకున్నాం, కానీ ఈ విధంగా సనాతన ధర్మం కూలిపోతుంది, నాశనం చేయడానికే అనే దీంట్లో మీరు కనపడుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, నిద్ర లేవండి. ఇంకైనా హిందువులారా నాకెందుకులా అని మీరు ఎవరికి వారు విడిగా ఉంటే ఈ విధంగా సమూలంగా మన ధర్మాన్ని, మన సనాతన విలువల్ని సమూలంగా నాశనం చేయడానికి నికృష్టులు తయారయ్యారు. గతంలో ఒక విగ్రహం పడిపోతేనే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం గగ్గోలు చేశారు, ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనే. అలాంటిది ఇప్పుడు ఏకంగా గుడినే నామరూపాలు లేకుండా చేస్తుంటే కూడా ఏమి పట్టించుకోకుండా ఉండారు అని అంటే ఇది ఎవరు చేస్తున్నారు ఈ నికృష్టమైనటువంటి కార్యాలు? దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాలయ్యా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు, చూడండి ఈ దౌర్భాగ్యం మీ కాన్స్టిట్యున్సీలోనే జరుగుతుంది. ఇంకైనా మీరు మేలుకోకపోతే తగిన